ఇండియా కూటమిలో చీలిక వచ్చినట్టు స్పష్టం తెలుస్తుంది. సంకీర్ణ ధర్మాన్ని కూటమి పార్టీలు గాలికి వదిలేస్తున్నాయి. తమకు నచ్చిన రీతిలో లోక్సభ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఆర్జేడీ ఆ పని చేసింది. 13 చోట్ల పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీతో ఆర్జేడీ సీట్ల లెక్క తేలలేదు. సంకీర్ణ ధర్మాన్ని రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ విస్మరించింది. కలిసి సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఏకపక్షంగా 13 చోట్ల అభ్యర్థులను ఖరారు చేసింది. బీహార్ ఫస్ట్ ఫేజ్ లో ఉన్న 4 స్థానాలు ఇందులో ఉన్నాయి. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్షాల మధ్య ఐక్యత లోపిస్తుంది. కలిసికట్టుగా పోరాడాల్సిన పార్టీలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా బీహార్ ఇండియా కూటమిలో చీలిక వచ్చినట్టే అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీతో ఆర్జేడీ సీట్ల లెక్క తేలలేదు. సంకీర్ణ ధర్మాన్ని రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ విస్మరించింది. కలిసి సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఏకపక్షంగా 13 చోట్ల అభ్యర్థులను ఖరారు చేసింది. బీహార్ ఫస్ట్ ఫేజ్ లో ఉన్న 4 స్థానాలు ఇందులో ఉన్నాయి. ఆర్జేడీ ఏకపక్షంగా వ్యవహరించడంతో కాంగ్రెస్ పార్టీ గుర్రుగా ఉంది. ఆర్జేడీ ప్రకటించిన సివాన్, కతిహార్, మధుబని నియోజకవర్గాల మధ్య కూటమిలో విభేదాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ 3 సీట్లను సిపిఎం ఎంఎల్ కూడా ఆశిస్తోంది. కతిహార్ స్థానం కోసం కాంగ్రెస్, సిపిఎం ఎంఎల్ మధ్య గట్టి పోటీ నెలకొంది. మధుబని సీటు కోసం ఆర్జేడీ, సిపిఐ, సిపిఎం పోటీ పడుతున్నాయి. కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ సీట్ల కోసం చర్చలు జరుపుతుండగా ఆర్జేడీ అధినేత 13 మంది అభ్యర్థులను ప్రకటించారు. ముస్లిం, యాదవ్, కుష్వాహా ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులను ప్రకటించినట్లు అభ్యర్థుల జాబితాను చూస్తే స్పష్టంగా తెలుస్తోంది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయారు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని